హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో పదాలు ఒక 6 నేర్చుకుందామండి. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడటం భయపడతా ఉంటారు. అలా భయపడుతూ ఉంటే మనం మాట్లాడలేం. ఈ రోజుల్లో ఏ ఉద్యోగం చేయాలన్నా ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడే తత్వం ఉంటేనే వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడకుండా ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కనుక మీరు మాట్లాడటం కనుక వచ్చినట్టయితే దాదాపు మీరు ఆ జాబ్కి మీరు ఎలిజిబుల్ అయినట్టే ఫ్రెండ్స్. నేను చెబుతున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ రోజుల్లో ఇంగ్లీష్ రాకపోతే దేనికి పనికిరాము ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాత్రం ఇంగ్లీషు వచ్చి ఉండాలి. అది ఏదైనా కానీ మనం చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ అనేది అలవాటు నేర్చుకోవటం చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, రోజుకు ఒక 5 వర్డ్స్ లేదా 6 వర్డ్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీషు ఒక 3 నెలల్లో 4 నెలల్లో మాట్లాడటం వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మనం ఏదైతే నేర్చుకున్నామో అవి డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమవుతుందంటే మన మైండ్కి అర్థమవుతూ ఉంటాయి. ఇందులో మనం చూద్దామండి ఫ్రెండ్స్. ఫస్ట్ది వాట్ ఆర్ యు డూయింగ్ అంటే మీరు ఏం చేస్తున్నారు అని అర్థం తెలుగులో. తర్వాత ఐ యామ్ గోయింగ్ టు వర్క్ అంటే ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు వర్క్ అంటే తెలుగులో అర్థం ఏంటిది? నేను పనికి వెళ్తున్నాను అంటే నేను పనికి వెళ్తున్నానని చెబుతున్నాడు, దాని అర్థం అది. తర్వాత ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఇక్కడ మై అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంటే నా యొక్క అని. మై అంటే నా యొక్క, అది గుర్తు చేసుకుంటే దాదాపు ఆ వర్డ్ మనకు అర్థమైద్ది. నేను నా పని పూర్తి చేశాను. వర్క్ అంటే దాదాపు వర్డ్ అర్థమవుతూనే ఉంటుంది. వర్క్ అంటే పని అని అర్థం. అలా కొన్ని చిన్న పదాలు కూడా నేర్చుకుంటే మనకు సింపుల్గా వర్క్ అనేది మనకి వర్డ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అంటే నేను నా పని పూర్తి చేశాను అని అర్థం. తర్వాత ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చేయండి. మనకు కొన్ని వీటిలోని పదాలు ఉన్నాయి. హెల్ప్ అంటే మనకు సహజంగా అర్థం ఏంటంటే సహాయం అంటే ఒక ఓడు అంటే దాదాపు మనం అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చెయ్యండి అని అర్థం. ఐ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమైంది. అంటే వేరే వాళ్ళు చెబుతుంటే మనం విన్నాం, వాళ్ళు మనల్ని క్వశ్చన్ వేస్తారు, ఏమని మీకు అర్థమైందా అంటే మనం ఇంగ్లీష్లో ఏం చెప్పాలా? ఐ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమైందని మనం చెబుతాం అన్నమాట. తర్వాత ఐ డు నాట్ అండర్స్టాండ్ అంటే తెలుగులో నాకు అర్థం కాలేదు. సేమ్ సింపుల్ లాజిక్. అర్థమైతేనేమో ఐ అండర్స్టాండ్. నీకు కనుక అతను అడిగాడు నీకు అర్థమైందా అంటే నువ్వు సమాధానం ఏం చెబుతావు ఇంగ్లీష్లో? ఐ డు నాట్ అండర్స్టాండ్ అని చెబుతావు, అంటే నాకు అర్థం కాలేదు అని అర్థం. ఫ్రెండ్స్, ఈ 6 పదాలు ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి. ఇలా నేను వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి నేను మరిన్ని వీడియోలు చేయడానికి. అండ్ అలాగే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ద్వారా నేను మరిన్ని వీడియో చేయగలను ఫ్రెండ్స్.
నా ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తేనే మనం ఏదైనా సాధించగలం ఫ్రెండ్స్. నేను మరిన్ని వీడియోలు చేయాలని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు నా స్వశక్తిలో కృషి చేసి నేను మీకు అన్ని అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ లైక్ చేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.